నమస్కారం. ఈరోజు గురు పూర్ణిమ. గురువు అంటే ఎవరు అసలు? అజ్ఞానమనే చీకటిని దూరం చేసేవారు గురువు. మన భారతీయ సాంప్రదాయంలో గురువుకి చాలా ఉన్నత స్థానం ఉంది. అందుకే మనము గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకంతో గురువుని పూజిస్తాము. అలా గురువుని పూజించే శిష్యులకి గురు భక్తి ఎలా ఉంటుంది అనేది కూడా మన పురాణాల్లో చాలా అద్భుతంగా చెప్పారండోయ్. అయితే అది ఎలా వివరించారంటే, ధ్యానం మూలం గురుమూర్తి, పూజా మూలం గురోపాదం, మంత్రం మూలం గురువాక్యం, మోక్షం మూలం గురు కృప. ఈ శ్లోకం స్కాంద పురాణం ఉత్తరాఖండలో శివపార్వతుల సంవాదంలో చెప్పబడింది. ఈ శ్లోకంలో 4 లక్షణాలు కలిగి ఉన్న ఒక శిష్యుల కథ చెప్తాను. పద్మపాదాచార్యులు. ఆయన ఆదిశంకరాచార్యుల వారి ప్రథమ 4 శిష్యులలో ఒకరు. ఆయన అసలు పేరు సనందన. అయితే గురువు పట్ల అమితమైన గౌరవము, అపారమైన భక్తి శ్రద్ధలు కలిగి ఉన్న శిష్యులని పేరుగాంచారు. ఒకనాడు శంకరులు గంగా నదికి అవతల పక్కన కూర్చొని సనంద అని పిలిచారట. వెంటనే ఈయన లేచి గురువు వద్దకి నడుస్తూ ఉన్నారు. కానీ మధ్యలో నది, దగ్గరలో నౌకలు కూడా లేవు. అలా అని ఆయన ఆగకుండా నడుస్తూనే ఉన్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే, ఆయన వేసిన ప్రతి అడుగు కింద ఒక పద్మం వచ్చిందట నదిలో. అలా పద్మాల మీద నడుచుకుంటూ గురువుని చేరుకున్నారు. అందుకే ఆయన పేరు పద్మపాదాచార్యులు. ఆయనే పూరిలోని గోవర్ధన మఠానికి పీఠాధిపతి కూడా అయ్యారు. ఈ చిన్ని కథలో మనము ఈ 4 లక్షణాలని చాలా అందంగా చూడొచ్చు. గురువుని మూర్తిగా ఆయన్నే ధ్యానిస్తూ నడిచారు. ఆ గురువు పాదాలను చేరుకొని పూజగా భావించారు. గురువు పిలుపుని మంత్రంగా పఠించి చివరికి ఆ గురు కృప వల్ల మోక్షాన్ని కూడా పొందారు. గురువు, గురు భక్తి ఎంత చక్కగా చెప్పారో కదా మన భారతీయ సాంప్రదాయంలో. సో ఇలాంటి మరెన్నో కథలతో మీ ముందుకి వస్తాను. అంతవరకు స్టోరీ ఫుల్లీ సరళ, వేర్ భక్తి మీట్స్ బుక్స్.